యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 16వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. గత దాదాపు 2వ అధ్యాయం 31వ శ్లోకం నుండి 37వ శ్లోకం వరకు గల శ్లోకాలన్నింటిలో క్షత్రియ ధర్మాన్ని ఆచరించకపోతే ఆచరించని వారికి మరియు సమాజానికి, దేశానికి, లోకానికి ఎలాంటి విపరీత పరిణామాలు ఉంటాయో సందర్భోచితంగా, సమయోచితంగా, వ్యవహారిక సత్తా ప్రభావం ఏమిటిదో వివరించి ఉన్నారు మనకు. ఇప్పుడు మనకు ముప్పై 38వ శ్లోకం లోపల ఈరోజు ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క అనుభవం యొక్క గొప్ప మనస్థితి ఎలా ఉంటుందో, మనసు చలన స్థితి ఏమిటి, అట్టి మనసు నిశ్చల స్థితి ఏమిటి, పాప దుఃఖ విముక్తి అంటే అది ఎలా ఉంటుంది, దాన్ని గుర్తించుకోవడం ఎలా, మనము నిండు సాంసారిక బాధ్యతల మధ్యన నలుగుతున్నటువంటి మనకు ఆ నిశ్చల స్థితి సాధ్యమైనట్లు ఏమిటి సాక్ష్యం అనే విషయాలన్నీ, మన అనుభవంలో గల పరిస్థితులు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న విషయం ఈరోజు మనకు 38వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. శ్లోకం: సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖములందును, లాభ నష్టములందును, జయ అపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవు అగుము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందువు. అంటే పాపము నేను అంటుకోదు అని అర్థం అన్నట్టు. అయితే మనసే ప్రధానమైనందుకు మనిషి అని మనకు అంటున్నారు అన్నట్టు. మనసే ప్రధానమైన మనిషి యొక్క మనసుపై సహజ సిద్ధమైన పరిణామాలు ప్రతి ఒక్కరి అనుభవంలో ఉంటాయన్నట్టు. పౌరుని నుండి సార్వభౌముని వరకు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, అంతే గాలి అన్నట్టు ఈ మనసు పైన సహజసిద్ధ పరిణామాలు ఉంటాయన్నట్టు మొత్తం మీద. అయితే మన జీవిత ప్రస్థానం లోపల ఎవరి స్థాయికి తగినట్లుగా వారికి సాంసారిక సుఖాలు, దుఃఖాలు, లాభాలు, నష్టాలు, జయ అపజయాలు ఆజీవన పర్యంతం ఉంటాయన్నట్టు. 12 సంవత్సరాల వయసు నుండి ఏ వయసుకు తగినట్లు ఆ వయసులో ఇవన్నీ మానవునికి ఉండి తీరుతాయి. 1 కాదు, 2 కాదు, 1,00,000 సమస్యలన్నింటినీ ఇక్కడ శ్రీకృష్ణుల వారు 3 వాక్యాలలో క్రోడీకరించి జీవితం అంటే ఎలాంటిదో, జీవితంలో ఉండేవేమిటో క్రోడీకరించి మనకు 2వ అధ్యాయం 11 నుంచి చెప్పబడినటువంటి ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో
ఆ జ్ఞానానికి భయంకరమైనటువంటి జీవిత యుద్ధంతో సమన్వయపరుచుకొని వీటి నుండి ఎలా బయటపడాలో అన్నది దాని కొరకు మనం చేయవలసిన పని సుఖ దుఃఖ లాభ నష్ట జయ అపజయాలన్నిటిలో అన్నీ ఎట్లా ఉంటాయంటే ఉంటాయి. ఇవంతే పగలు రాత్రి పగల్లాగా సూర్యోదయము సూర్యాస్తమయంలా అనివార్యంగా సృష్టిలో రాత్రి పగలు ఎట్లా అనివార్యమో మనిషి జీవితం లోపల అనుకూల ప్రతికూల పరిస్థితులు కూడా సహజమే. అనివార్యంగా శరీరం ధరించిన ప్రతి ఒక్కరూ వీటి అనుభవం పొందవలసిందే, పొందుతూనే ఉన్నారు. అయితే ఆత్మానుభవంతో ఇవన్నీ ఆత్మజ్ఞాన ప్రభావంతో నిర్వీర్యమైపోతాయి అన్నట్టు. అంటే చలింప చేయజాలవు నిన్ను, అంటే నేను చలింపజేయజాలవు అన్నట్టు. నీకు జ్ఞానమే గనక లేకపోతే విషయ సుఖం కూడా నిన్ను అతలాకుతలం చేస్తుంది. ఇంద్రియ విషయ సంయోగం వల్ల ఉద్భవించేటువంటి ఇంద్రియ భోగాలు ఏవైతున్నాయి కదా, సుఖం ఏదైతుంది కదా, నిన్ను అతలాకుతలం చేస్తుంది. అలాగే లాభం కూడా మరియు విజయం కూడా ఏంటిది, సుఖము లాభము విజయము కూడా ఈ మూడు గర్వంతో పాటు గందరగోళం లోపలికి నెట్టివేస్తాయి. జ్ఞానమే గనక లేకపోతే నెట్టివేస్తాయి. ఇక దుఃఖం నష్టం అపజయం సంగతి ఇదైతే మామూలు, అందరికీ తెలుసు. మనకు ఇవి ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆందోళన కలిగిస్తాయి, బాధను కలిగిస్తాయి అన్నట్టు. మొత్తం మీద ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. కానీ చెప్పవలసిన అవసరం ఎక్కడుందంటే సుఖము లాభము విజయం ఈ మూడు ఏవైతున్నాయి కదా, ఇవి కోరుకుంటాడు మనిషి. ఓహో సర్వం ఇందులోపలనే ఉందని కోరుకుంటాడు. ఇవి వింటే అన్నీ ఉన్నట్టే అనుకుంటాడు. అది అందరికీ తెలుసు, కానీ ఉండదు అని ముందు వస్తుంది అన్నట్టు. ఇక దుఃఖం కానీ నష్టం కానీ అపజయం కానీ అందరికీ తెలుసు. ఇది చాలా ఇబ్బందికరమైన, చెప్పనవసరం లేదు. ఇవి ఎంతగా కృంగదీస్తాయో అన్నదానికి వివరణే అవసరం లేదు, అందరికీ కృంగదీస్తూనే ఉంటాయి అన్నట్టు. గతంలో వివరించినటువంటి విషయం చాలాసార్లు చెప్పినాము, అది ఎన్నోసార్లు వివరించవలసి ఉంటుంది, ఒక రహస్యం అన్నట్టు. ఎందుకంటే మరవకుండా ఉండేందుకు మనకు తెలియకుండానే ఈ యొక్క సుఖంలో దుఃఖం దాగి ఉంది, దుఃఖంలో సుఖం దాగి ఉంది, లాభంలో నష్టం దాగి ఉంది, నష్టంలో లాభం దాగి ఉంది, జయంలో అపజయం దాగి ఉంది, అపజయంలో జయము దాగి ఉంది. ఇది గొప్ప సృష్టి సంబంధ దేవరహస్యం అంటే కూడా తప్పు లేదన్నట్టు. ఇంకోసారి వినండి. సుఖంలో దుఃఖము దాగి ఉంది. ఇప్పుడు పూలమాల లోపల దారం దాగి ఉన్నట్టు. దుఃఖంలో సుఖంలో దుఃఖం దాగి ఉన్నది, దుఃఖం లోపల సుఖం దాగి ఉన్నది. లాభం లోపల నష్టం దాగి ఉన్నది, నష్టంలో లాభం దాగి ఉన్నది అన్నట్టు. జయంలో అపజయం దాగి ఉంది, అపజయంలో జయం కూడా దాగి ఉన్నది. ఇది గొప్ప సృష్టి సంబంధమైనటువంటి రహస్యం అన్నట్టు, దేవరహస్యం అనొచ్చు దీనికి. కాబట్టి సుఖంలో లాభంలో సుఖంతో లాభంతో జయంతో పొంగిపోకండి. అందులో మీకు తెలియకుండానే దుఃఖం నష్టం అపజయం దాగి ఉంది, అనుభవించాలి. అలాగే దుఃఖంలో నష్టంలో అపజయంలో సుఖం లాభం విజయం కూడా దాగి ఉంది అన్నట్టు. ఇది మన తెలివితో ప్రమేయం లేకుండా, నీకు తెలుసుకుంటే ఏం నువ్వు తెలుసుకోకపోతే ప్రమేయం లేకుండా ఖచ్చితంగా అనుభవం లోపలికి, నీ జీవిత అనుభవం లోపలికి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకవేళ
అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కృంగి కృషించిపోకండి అని చెప్తున్నాడు. వాళ్ళకు పొంగిపోకండి సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకండి. ఎందుకంటే అందులో ఇది ఉంది, ఇందులో అది ఉంది. ఒకవేళ ఇది సత్యమే కాకపోతే సుఖం, లాభం, విజయం గలవారు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా హాయిగా ఉండాలి. కానీ అలా ఎవ్వరూ ఉండబోరు. వాళ్ళకు కూడా బాధలు అనుభవం లోపల ఉంటాయన్నట్టు. అలాగే దుఃఖం, నష్టం, పరాజయం పాలైన వారు ఎప్పుడూ ఏడుస్తూ కృంగి కృషించి చిరునవ్వే కరువైపోయినటువంటి వారై ఉండాలి. కానీ వాళ్ళు కూడా అట్లా ఉండరు. ఏడ్చే పరిస్థితి లోపల ఉంటే కూడా నవ్వు ఉంటుంది, నవ్వే పరిస్థితి లోపల ఉంటే కూడా ఏడుపు ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞాన సూక్ష్మాలు తెలుసుకుంటే ఏమైపోతుందంటే పాప విముక్తి, దుఃఖరహిత్య స్థితి అనేటువంటిది మనకు. పాపం అంటే దుఃఖమే, దుఃఖమే పాపం అన్నట్టు, పాపమే దుఃఖం అన్నట్టు. ఇటువంటి తెలుసుకుంటే మనం దుఃఖరహిత్య స్థితి మనకు లభిస్తుంది అన్నట్టు. చూడండి, మనసు ఎటువంటిదంటే, మనసు ఒక జ్యోతి వెలిగించిన మనము ఆ వెలుగుతున్నటువంటి జ్యోతికి గాలి చల్లనిదైతేమి, వేడిగాలి అయితేమి దీపానికి అంతరాయం కలుగజేస్తుంది. అవసరమైతే దీపాన్ని ఆర్పివేస్తుంది కూడా. చల్లని గాలితో వేడి గాలితో దీపంకి ఎట్లా సంబంధం లేదో, అది సుఖమైతే ఏమి, దుఃఖమైతే ఏమి, ఈ రెండు కూడా జ్ఞానమే గనక లేకపోతే రెండు కూడా మనసుకు అంతరాయం కలిగిస్తాయి, అతలాకుతలం చేస్తుంది అన్నాడు మొత్తం మీద. అలాగే సుఖం, లాభం, విజయం, దుఃఖం, నష్టం, అపజయం, ఇవి ఏవైనా మనసును తీవ్రంగా చలింపజేస్తాయి. ఇట్టి చలనం నుండి కేవలం జ్ఞాన బలముతో నిలదొక్కుని నిశ్చల స్థితిని పొందడమే అసలైన ఆధ్యాత్మికం. స్వభావ అధ్యాత్మముచ్యతే అని వస్తుందన్నాడు ముందు. కాబట్టి మనం దీని కొరకే ప్రయత్నించాలి. దేని కొరకు? నిశ్చల స్థితి కొరకు, జ్ఞాన బలం కొరకే మనం ప్రయత్నించాలి. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికం అన్నట్టు. ఇక 2వ అధ్యాయం 39వ శ్లోకం. ఏషాత్య విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్యుమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది అర్జున, ఇంతవరకు సాంఖ్యశాస్త్రమున చెప్పబడిన ఆత్మతత్వ నిశ్చయమును తెలిపియుంటిని. ఇక యోగశాస్త్రమందలి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు చెప్పబోచున్నాను. దానిని ఎరంగినచో నీవు కర్మబంధము నుండి లెస్సగా విముక్తుడు కాగలవు. కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము. ఇప్పటి వరకు అంతా 2వ అధ్యాయము 2వ శ్లోకము, 3వ శ్లోకము, 10వ శ్లోకము ఉన్నాయి. ఆ తర్వాత 11 నుండి 30 వరకు అయితే, 38 వరకు, మొత్తం 11 నుండి 38 వరకు అయితే సాంఖ్యయోగ శాస్త్ర సంబంధమైన ఆత్మతత్వ నిశ్చయమును, సాంఖ్యశాస్త్రం లోపల చాలా ఉంటాయి, లోపల ఆత్మతత్వ నిశ్చయం చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మతత్వ నిశ్చయం, దీని అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. ఆత్మ అంటే నీ ఉనికి, తత్పదార్థము నీ యొక్క ఉనికి. ఆత్మ అంటే నీ ఉనికి. తత్వ అంటే తత్వం యొక్క నిశ్చయం అని అంటున్నాడు అన్నమాట. నీ ఆత్మ అంటే ఏదో కాదు, ఆ తత్పదార్థమే, ఆ పరమాత్మయే దేహము ద్వారా ఆత్మగా అభివ్యక్తమవుతా ఉన్నది. ఆ తత్పదార్థం, ఆ పరమాత్మయే ఆత్మగా నీ దేహాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని ఎక్కడో వెదకబోకు. ఎక్కడ నీవున్నావో అది ఉంటేనే నీవున్నావు, లేకపోతే లేదు. తత్వం అసి అంటే
తత్ అంటే పరమాత్మ, త్వం అంటే ఆత్మ, అసి అంటే అయి ఉన్నది. పరమాత్మే ఆత్మ, ఆత్మే పరమాత్మ. ఏంటిది సంబంధం దీనికి అంటే, విద్యుత్తు తీగల్లో ప్రకాశము లేదు, ప్రకాశిస్తున్నటువంటి బల్బులో ఉండేటువంటి ప్రకాశం విద్యుత్తుకు భిన్నం కాదు. ఎట్లాగో అట్లాగే ఆత్మ విద్యుత్తు స్థానం లోపల, పరమాత్మ విద్యుత్తు స్థానం లోపల ఉంటే ఆత్మ ప్రకాశ స్థానం లోపల ఉన్నదన్నట్టు. అట్లా ఉంది ఆత్మకు పరమాత్మకు సంబంధం. ఎన్నిసార్లు చెప్పినా కొదవే ఉంటుంది అది మొత్తం మీద. ఇప్పుడు తేనెలో తీయదనం వేరు చేయలేము, పుష్పంలో పరిమళం, జ్యోతి ప్రకాశం, మరి ఈ రకంగా ఉంటుంది అన్నట్టు ఆత్మ పరమాత్మ యొక్క సంబంధము. కాబట్టి తత్వం, ఆత్మతత్వ నిశ్చయమును, ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అనేటువంటి దృఢ నిశ్చయం ఏదైతే ఉందో, నిశ్చయమును, జ్ఞానాన్ని తెలిపి ఉన్నారు అన్నట్టు. ఇప్పటి వరకు మనకి ఈ శ్లోకాల వరకు ఏంటంటే ఆత్మతత్వ నిశ్చయాన్ని తెలిపి ఉన్నారు. కొన్ని శ్లోకాల లోపల ధర్మాచరణ ఏదైతే ఉందో 31 నుంచి దాదాపు 38 వరకు ధర్మం యొక్క ఆచరణ, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించకపోతే కలిగే విపత్కర పరిస్థితులు, ఇవన్నీ తెలిపాను. ఇట్టి ఆత్మతత్వ నిశ్చయ జ్ఞానంలో ఉండి చెప్తా ఉన్నాడు అర్జున, ఇటువంటి ఆత్మతత్వ నిశ్చయ జ్ఞానంలో ఉండి ఆత్మ పరమాత్మకు సంబంధించిన సామరస్యం తెలుసుకొని చిత్తవృత్తిని నిరోధించుకొని ఆ ప్రకాశం వచ్చేస్తే చిత్తవృత్తి తనకు తాను నిరోధించబడుతున్నాడు. ఆ జ్ఞానం యొక్క దృఢత్వం కావాలి మనకి. ఎట్లా అంటే సూర్యుడు ఉదయిస్తే చీకటిని పొమ్మనే అవసరం లేదు, తనకు తాను ఎట్లా వెళ్ళిపోతుందో, చీకటి గది లోపల మనము బల్బును వెలిగిస్తే, ప్రకాశాన్ని ప్రసరింపజేస్తే ఆ చీకటి తనకు తాను పొమ్మనే అవసరం లేకుండా ఎట్లా పోతుంటుందో, అట్లాగే ఆత్మతత్వ నిశ్చయ జ్ఞానం, తత్వమసి అనేటువంటి జ్ఞానం యొక్క నిశ్చయం నీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ చిత్తవృత్తులు ఏవైతున్నాయో నిరోధించుకొని నిరోధమైపోతాయి. నిశ్చల మనస్సుతో ఆచరించబడే స్వధర్మం ఏదైనప్పటికైనా కానీ నిత్య నైమిత్తిక విధియుక్త ధర్మాలను ఎలా నిర్వర్తించాలి అనేది తనకు తాను తెలిసి వస్తుంది అన్నట్టు ఆయన చెప్పబోతున్నారు. అంటే బంధం కలిగించే నిత్య నైమిత్తిక విధియుక్త కర్మలు మనకు బంధం కలిగించేటువంటి ఏమిటి తప్ప అంటే నిత్య నైమిత్తిక విధియుక్తమైనటువంటి కర్మలు కాదు, మనకు బంధం కలిగించేటువంటి కర్మ కాదు. ఈ కర్మలకు దేహ తాదాత్మ్యత, మనం చేస్తున్నటువంటి కర్మలు అవి నడుస్తూ ఉంటాయి, కానీ ఆ కర్మలకు దేహ తాదాత్మ్యత, ఈ దేహమే నేను అనుకునేటువంటి ఒక భావము, ఈ దేహ తాదాత్మ్యత అంటే అజ్ఞానము తోడైతే అట్టి అజ్ఞానమే నీకు బంధాన్ని కలిగిస్తుంది. జ్ఞానం తోడైతే అది నీకు బంధ విముక్తిని కలిగిస్తుంది, మోక్షం కలిగిస్తుంది. ఇలాంటి సంపూర్ణ దైవార్పిత దృష్టితో నీ ఉంటే ఇటువంటి కర్మలను నీవు ఆచరిస్తే, ఎటువంటి కర్మలు? సంపూర్ణ దైవార్పిత దృష్టితో నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తే ఎక్కడ అంటే ఏంటిది అట్లా అంటే, ఎక్కడ నేను నాది సంపూర్ణ దైవార్పిత కర్మానుష్ఠానం అంటే ఎట్లుంటుందంటే, ఎక్కడైతే నేను నాది అన్న భావనతో ఏం చేసినా అది నీకు బంధమే. నేను నాది అనే భావననే బంధము. అలా కాకుండా నాలో నేనై ఉన్నది నీవే, నాలో నేనై ఉన్నది నీవే, నా ముందున్న విరాట్, నా ముందుండేటువంటి ఈ విరాట్ విశ్వమంతా నీదే, నీ శక్తియే.
నా యొక్క సకల ఇంద్రియాల ప్రకాశము నీవే, నా మనసులో నా బుద్ధిలో గల చైతన్యము నీవే. ఇలా సర్వము నీవే అయినప్పుడు నేనుగా ఉండడానికి ఏమీ ఉండదు. నేనై ఉండేటువంటి అహమస్మి అనేటువంటి స్ఫురణ, ఆ యొక్క ఉనికి కూడా నీదే. నేనుగా ఉండడానికి ఏమీ ఉండదు. ఇదే కర్మబంధ విముక్తి సూత్రం అన్నట్టు. ఆ నేను కూడా నీవే అయినప్పుడు ఇంకేముంటుంది? సర్వము ఖలు ఇదం బ్రహ్మ అన్నట్ల ఇటువంటి ఆత్మతత్వ నిశ్చయ జ్ఞానమే విముక్తి సూత్రం అన్నట్టు. అంటే మోక్షం యొక్క సూత్రం ఇదే. నేను నాది బంధము, నీవు నీది మోక్షం. ఇక 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది శ్లోకం అన్నట్టు. ఇది తాత్పర్యం ఏంటిదంటే, ఇటువంటి జ్ఞానముతో కూడుకున్నటువంటి నీవు జ్ఞానివయ్యి కర్మయోగము ప్రారంభించినది నిష్ఫలమెన్నటికీ కానేరదు. కర్మ ప్రారంభం వేరే, కర్మయోగం ప్రారంభం వేరే అన్నట్టు. కర్మయోగం ఎప్పుడైపోతుంది? నేను నాది అన్నప్పుడు, నేను నాది అనే భావన ఏదైతే ఉందో అది తొలగిపోతే ఏమైపోతుంది? కర్మయోగం అయిపోతుంది. అంటే ఆత్మజ్ఞాన దృష్టితో నీ ఉంటే ఆ ఆత్మజ్ఞానమే పూర్ణయోగం అన్నట్టు. అప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ తనకు తాను యోగంగా మారిపోతుంది అన్నట్టు. ఇటువంటి ఇంతవరకు చెప్పినటువంటి జ్ఞానంతో ఈ కర్మయోగము ఎప్పుడైతే ఈ జీవితం నువ్వు ప్రారంభిస్తావో, ప్రారంభించబడినది నిష్ఫలమెన్నటికీ కానేరదు. ఫలం అనేటువంటిది జ్ఞాన ఫలంకు మించిన ఫలం ఇంకా ప్రపంచం లోపల ఉండదు. జ్ఞాన ఫలము లేనప్పుడు, ఆత్మజ్ఞాన ఫలమే నీకు లేనప్పుడు ఏది ఆచరించినా అది నిష్ఫలమే. జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు ఏది ఆచరించినా అది సఫలమే. కాబట్టి మనం అనుకున్న కార్యాలు ఎన్నో ఉంటాయి. అవి మన జీవితం సరిపోవచ్చు, లేదా మన శక్తి సామర్థ్యాలు, మన ప్రారంధము, రకరకాల కారణాల నుంచి మనం ప్రారంభం చేసేటువంటి కర్మలు ఏవైతున్నాయి కదా, ఈ కర్మ ప్రారంభించబడినది నిష్ఫలం ఎన్నటికీ కానేరదు. పూర్తి అగుటకు ముందుగా ఏ కారణం చేతనైనా మధ్యలో నిలిచిపోయినను దోషం లేదు. ఈ కర్మయోగానుష్ఠానమును ధర్మము ఒకంతైనను గొప్పదైన సంసార భయం నుండి రక్షించుచున్నది. ఇది తాత్పర్యమైతే, ఇక్కడ ఇలా తత్వమసి ఆత్మతత్వ నిశ్చయముతో నీవు నీ స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ నీవు కొనసాగితే, నీవు చేస్తున్న ఏ కర్మలైనా, దైవార్పితమైనటువంటి ఏ కర్మలైనా అవి పూర్తి కావచ్చు, లేదా మధ్యలో ఆగిపోవచ్చు, అనుకున్నట్లు జరగకపోవచ్చు, నిలిచిపోవచ్చు. జీవితం ఇది. అటువంటి వాటితో ఇంకా జ్ఞానావస్థ లోపల ఏం సంబంధం? అయితే కానీ, కాకపోతే కాకపోని, అయితే నీదే కాకపోతే నీదే అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానికి మనము ఎలాంటి దోషము అనేది ఉండదు అన్నట్టు. మొత్తం నేను ఇది మానవ జీవిత సహజత్వం. ఇది ఈ రహస్యం రాబో 47వ శ్లోకంలో తేటతెల్లం అవుతుంది అన్నట్టు. ఇంకా క్లియర్ అయిపోతుంది. అట్టి మధ్యలో నిలిచిపోవుట వల్ల
ఆ దోషము నీకంటదు. బద్ధహంకారముతో నేను నాది అంటే నీ భావమే నీకు బరువై దోషంగా బంధంగా పరిణమిస్తుంది. ఎప్పుడైతే తత్వనిశ్చయుడవై ఆ తత్పదార్థమే త్వంపదార్థం అనేటువంటి దృఢ నిశ్చయుడవై అంతా నీవే అంతా నీదే అన్న అనుభవం నీకు అయితే, అటువంటి అనుభవమే నీకైతే అట్టి అనుభవమే కర్మలన్నిటినీ యోగంగా మారుస్తుంది అన్నట్టు. ఇప్పుడు కర్మ యోగం అవుతుంది, కర్మ పోయి కర్మయోగం అయిపోతుంది, మారుస్తుంది. ఇట్టి స్థితినే, నిశ్చల స్థితినే యోగ పరిభాషలో సమాధి స్థితి అని కూడా అంటారు అన్నట్టు. కాబట్టి ఈ స్థితిలో ఏంటిది సమాధి స్థితి అంటే, ఎప్పటి వరకైతే ఆత్మ జ్ఞానము కలగదు అప్పటి వరకు ఉండేటివన్నీ సంకల్పాలే. ఎట్లా సమాధి అంటే, ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడే సమస్త సంకల్ప వికల్పాలన్నిటికీ సంపూర్ణ రీతిలో సమాధానపరచడం ఏదైతుందో దాని పేరే సమాధి. కాబట్టి మనసుకు అజ్ఞానం ఉన్నప్పుడు ఆ మనసు ఎప్పుడూ ఉప్పెనలా సంకల్ప వికల్పాలతో ఉప్పొంగుతూనే పోతుందన్నట్టు. కానీ ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు అన్ని సంకల్పాలకు సమాధానం లభిస్తుంది. కాబట్టి ఈ స్థితి లోపల నీకు భయం అనేటువంటిది ఉండదు, బంధము ఉండదు. జీవితం లోపల ఉన్నప్పుడే అదే జీవన్ముక్త స్థితి అని కూడా చెప్తారు అన్నట్టు. తర్వాత జీవితం లోపల ఉన్నప్పుడే మోక్ష సుఖం ఉంటుంది. దేహానంతరము పునః జనన మరణ చక్రబంధంలో చిక్కడం అంటూ కూడా ఉండదు అన్నట్టు. చిక్కకుండా వెళ్ళిపోతాం. మృత్యుంజయుడవై వెలుగొందుతావు అన్నదే ఈ శ్లోకం యొక్క సారాంశం. అర్థం ఏంటిదంటే, ఇప్పుడు మనకు ఏదన్నా పని మధ్యలో ఆగిపోతే ఎక్కడ లేని ఆందోళన, ఏమా ఎక్కడ అదా ఇదా అనుకున్న పని కాకపోయినా అక్కడ దైవార్పిత చిత్తంతో ఉన్నప్పుడు, సర్వముఖల విధం బ్రహ్మ అన్నప్పుడు, ఇంకా ఎక్కడ నేను అనేటువంటిది నీవే అయినప్పుడు, నేను అన్నదే నీవైనప్పుడు ఇంకా నాకు సఫలమేమిటిది, విఫలమేమిటిది, ఆగడం ఏమిటిది, సాగడం ఏమిటిది, అంత బ్రహ్మార్పణం బ్రహ్మాభి ముంగట వస్తే ఆ శ్లోకాలన్నీ అటువంటి భావం ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక యోగ స్థితి అది, దీని యొక్క సారాంశం అన్నాడు. ఇప్పుడు 41 శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇది 41వ శ్లోకం. అర్జున, ఈ కర్మయోగ అనుష్ఠానమున నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటే. నిశ్చయం లేని వారి యొక్క బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి. చాలా గంభీరమైనటువంటి శ్లోకం ఇది. ఇలాంటి తత్వజ్ఞాన అనుభవపూర్వక నిశ్చయాత్మక బుద్ధి గలవారికి కర్మలు బంధించబోవు. గతంలో విన్నాము. వారి కర్మబంధం యోగాగ్నిలో దగ్ధమైపోతుంది అన్నట్టు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాన్ని గీతలో పలుస్తుంది. జ్ఞానం అనేటువంటి అగ్ని
నీ ఆగామి సంచిత ప్రారంధ అన్ని కర్మలను కూడా దగ్ధం చేసేస్తానట్టు. జ్ఞాన యోగాగ్ని కర్మబంధాన్ని దగ్ధం చేస్తుంది. అయితే ఈ తత్వమసి అంటే ఆ తత్ ఈ త్వము నేనే అయి ఉన్నది అన్న నిశ్చయ అనుభవం లేనివారు, తత్వజ్ఞానం లేనివారు, తత్వజ్ఞానులు కానివారు వాళ్ళు వైదికులే అయి ఉంటారు అన్నట్టు, చతుర్వేద పారంగతులు అయి ఉంటారు. అయినా వారు వేదోక్త కర్మానుష్ఠానం ద్వారానే ప్రార్థిస్తారు. వారి ప్రార్థన ఎట్లుంటుందంటే, ఓ దేవా, మాకు నీదైన భోగం భాగ్యం కావాలి, దేహానంతరం కూడా దివ్యమైనటువంటి దేవభోగాలు కావాలి, ఈ జీవితంలో కూడా రాజభోగాలు కావాలి, తర్వాత దేహానంతరం కూడా స్వర్గభోగాలు, దివ్యమైనటువంటి దేవభోగాలు కావాలి, స్వర్గ సుఖాలు కావాలి, మేము స్వర్గాన్నే కోరుకుంటాం. ఓ ఈశ్వర, మాకు నీవు కావాలి, కానీ అంతకుముందు నీ ఐశ్వర్యం ఇక్కడ ఇప్పుడు కావాలి. ఈ లోకం లోపల దేహానంతరం పరలోక స్వర్గ సుఖాలు కావాలి, ఈ లోకంలో రాజభోగాలు కావాలి అన్న భావంతో అనేక రకాల, ఇది ముందు చాలా బ్రహ్మాండమైనటువంటి వర్ణన ఉంటుంది. ముందు శ్లోకాల లోపల 4-5 శ్లోకాలు ఉంటాయి. ఆ భావన ఎట్లుంటుంది అనేటువంటిది. స్వర్గ సుఖాలు ఈ లోకంలో రాజభోగాలు కావాలి అన్న భావనతో అనేక రకాల, రేపు వస్తాయి ఆ శ్లోకాలన్నీ. అగ్నిహోత్రం నుండి అశ్వమేధం వరకు గల వేదోక్త కర్మలు ఆచరిస్తారు, వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. వారి కోరికలకు అంతే ఉండదు. అవన్నీ మనకు రాబోయే శ్లోకాలు కంటిన్యూస్గా అవన్నీ ఉంటాయి. మొత్తం మీద ఇది 41వ శ్లోకం యొక్క సారాంశము. 42వ శ్లోకం లోపల ఈ శ్లోకం యొక్క విస్తారమే ఒక 4-5 శ్లోకాల లోపల ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద చాలా క్రిటికల్ శ్లోకాలు. మనమే విమర్శించుకుంటున్నామా అనేటువంటి భావన కూడా కలుగుతుంది అన్నట్టు. వేదోక్త కర్మానుష్ఠానము ఆచరించడం తప్పు కాదు, నిష్కామ భావముతోనే ఆచరించకపోతే మోక్షము లభించదు. అట్లానే పునరపి జననం పునరపి మరణం ఇవన్నీ వస్తూ ఉంటాయి ముందు ముందు శ్లోకాల లోపల. ఈ రకంగా ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్. ఎట్లా అంటే ఐఐటి విద్య అనేటువంటిది ఇంట్లో కొన్ని పుస్తకాలు చదివితే వచ్చేటువంటిది కాదు, ఆ సీట్ కూడా రాదు. సీట్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఆ విద్యనే ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి చాలా కఠినంగా ఉంటాయి. చాలా కష్టపడి వాటిని ఎట్లయితే అర్థం చేసుకోవాలో, ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. ఒక బ్రాంచ్ వానికి ఇంకొక బ్రాంచ్ అర్థం కాదు. కంప్యూటర్ సైన్స్ వానికి మెకానికల్ అర్థం కాదు, మెకానికల్ వానికి ఎలక్ట్రానిక్స్ అర్థం కాదు. ఈ రకంగా దేనికది ప్రపంచ విద్య అయినప్పుడే ప్రొఫెషనల్ కోర్సెస్ కొంచెం సూక్ష్మంగా ఉంటాయి, వాటిని అర్థం చేసుకున్నాం. అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఏంటిదంటే ఆత్మతత్వ నిశ్చయము. నేనెవరు, ఈ జగత్తేమిటిది, ఆ పరమాత్మునితోని జగత్తుకున్న సంబంధం ఏమిటి, ఇవన్నీ చాలా అతి సూక్ష్మమైన విషయాలు ఒక లెక్కతో చూస్తే. ఇంకొక లెక్కతోని ఇంతకంటే సులభమైన విద్యనే లేదు. ఎందుకంటే ఏదో ఇంకొక దాన్ని పట్టుకునేది లేదు ఇక్కడ. ఎక్కడో ఏదో ఉంది, దాన్ని ఇంకో దాన్ని పోయి పట్టుకునే దాన్ని అట్లా అనుభవంలో తెచ్చుకునేది లేదు. నీలోనే నీ అనుభవం అయి ఉన్నటువంటిదే పరమాత్మ వస్తువు. అందుకే దీనికి ఆగమ పరిభాష లోపల శివానుభవం అని కూడా అంటారు అన్నట్టు. ఇప్పుడు మనమంతా ఒకనాడు నశించిపోయేటువంటి శరీరం యొక్క అనుభవం లోపల ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే. కానీ
వాస్తవం ఏంటిదంటే శరీర అనుభవంతో ఉన్నప్పటికైనా శరీరం నేను కాదు అనేది కూడా మనకు ఆకాశంలో మెరుపులాగా వస్తుంటుంది అన్నట్టు. ఎక్కడో ఉన్నది కాదు, నీ లోపలే నీవై ఉన్నటువంటి ఈ సూక్ష్మాన్ని పట్టుకోవడము ఎంత తేలికో అంతే కఠినం అన్నట్టు. కాబట్టి ఇట్లానే కొనసాగుతుంటుంది భగవద్గీత. పెద్ద స్పిరిచువల్ ప్రొఫెషనల్ కోర్స్ ఇది. కాబట్టి ఇది ఎవరికి పడితే వాళ్ళకు అర్థమైతేనే కాదు, ఒక్క నిమిషం కూడా వినజాలరు ఎవరు కూడా. ఆ ప్రవేశం ఉండాలి, ఆ పూర్వాగ్రహం ఉండాలి, ఆ జిజ్ఞాస ఉంటేనే, పూర్వం చదువుకొని ఏమైనా తెలుసుకుంటే బాగుంటుందనే అభిలాష ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమైపోతుంది అన్నట్టు. చాలా గొప్ప ఉపనిషత్ విజ్ఞానం ఇదంతా. ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదు అన్నది మాకు అవసరం లేదు. పడే వర్షం ఎక్కడ పడుతున్నా అనే ఫీలింగ్ లోపల ఉండదు అన్నట్టు. అది ఆ భావం లోపల ఉండదు. కురవడం దాని పని, మేఘాలు వర్షించడం వాటి పని వర్షిస్తూ ఉంటాయి అన్నట్టు. పంట పొలాల్లో పడవచ్చు, మురికి కాలువల్లో పడవచ్చు, తిరిగి సముద్రం పైన కూడా పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు వర్షం. ఎక్కడ పడుతున్నా అనేటువంటి దానికి సంబంధం లేదు. ఎక్కడ వెలుగుతున్నా అనేటువంటిది బల్బుకు సంబంధం లేదు. ఎక్కడైనా వెలగవచ్చు అది. ఆ వెలుతురును మనం ఎట్లా వినియోగించుకుంటున్నాం అనేది సమస్య ఎట్లయితే ఉంటుందో, అట్లాగే ఈ జ్ఞానం కూడా చెప్పడము మా పని, చెప్తా ఉన్నాం. ఎందరికి అర్థమవుతుందో అనే చింత మాకు అనవసరం. ధన్యులైతే అర్థం చేసుకుంటారు, ధన్యతను పొందుతారు. అంతకంటే ఎక్కువ ఆలోచించే అవసరం మాకు లేదు. ఒక లాంఛనప్రాయంగా మీకు చెప్పడం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళు వింటారు చేస్తారని చెప్పేసి, అది ఏం చేయాలనేది మీ మీద ఆధారపడి ఉంటే. ధన్యవాదాలు.